సో అసలు బాగా సివియర్గా మనం అసలు పక్కకు తప్పుకొని మన లిమిటెడ్ బ్రెయిన్తో అండర్స్టాండ్ చేసుకుంటే ఈ ఏఐ రామిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి 10 ఏళ్లలో. ఆటోమేటెడ్ కార్స్ ఒకటి చెప్పారు, మీకు రైటర్లు వద్దు అవన్నీ ఒకటి చెప్పారు, సరే ఇంకా ఏదో పాటలు గీటలు అవన్నీ హెల్ప్ చేస్తుంది. ఓకే, ఐఎమ్ వెరీ షూర్, అంటే నేను పర్సంటేజ్ చెప్పలేం కానీ చాలా మందికి ఉద్యోగాలు పోతాయి, చాలా మంది మెయిన్గా జరిగేది అది. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే ఒక ఇప్పుడు జాబ్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఒక విచిత్రమైన సిచ్యువేషన్ వస్తుంది. మీకు ఫైనాన్షియల్ డిప్రెషన్ ఎప్పుడు కూడా మీరు చేసే దాని ఖర్చు పెరిగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోయి మీకు దానికి సేల్ వాల్యూలో మ్యాచ్ అవ్వనప్పుడు రెవెన్యూస్ రావట్లేదు కాబట్టి కంపెనీస్ ఎంప్లాయీస్ని కట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ విచ్ కాజెస్ ఎ ఫైనాన్షియల్ డిప్రెషన్. ఓల్డ్ 1929 నుంచి ఇప్పటివరకు వచ్చి జరిగేది. ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది, కాస్ట్ తగ్గిపోతుంది. కాస్ట్ ఎందుకు తగ్గిపోతుంది? మీరు మెషిన్స్ వాడుతున్నారు, వర్కర్స్ అందరినీ తీసేస్తారు, వాళ్ళకి పని లేదు కాబట్టి, అందుకని కాస్ట్ తగ్గుతుంది. కానీ ఆ ప్రోడక్ట్ కొనడానికి జనాలు లేరు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు లేవు? ఎంప్లాయీస్ లేరు కాబట్టి వాళ్ళ డబ్బులు లేవు. అప్పుడేంటి, మీరు మ్యానుఫ్యాక్చర్స్ పెరిగిపోయి మీ కొనటానికి లేనప్పుడు దట్ బికమ్స్ ఈవెన్ బిగ్గర్ ప్రాబ్లమ్ దెన్ ద బిఫోర్ ఆ డిప్రెషన్. అది కూడా ఐఎమ్ షూర్ ఏఐ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను నాకున్న చిన్న బ్రెయిన్ తోటి నేను సపోజిషన్ చేస్తున్నా, ఏఐకి నాకన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంది. బట్ నాకున్న ఈ పేద బ్రెయిన్ తోటి నేను ఆలోచించేది ఏంటంటే, ఒక పర్టికులర్ టైంలో ఎవరికి ఉద్యోగాలు లేనప్పుడు అప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనుషుల్ని బతికించాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు తినడానికి తిండి లేదు, లేకపోతే ఏదో లేదు అని మీరు అనుకున్నప్పుడు మీకు ఇంటెన్షన్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. అంటే ఇట్ ఈస్ లైక్ యూనివర్సల్ ఇన్కమ్ లాగా. మనకి అన్ఎంప్లాయ్మెంట్కి అమెరికాలో ఇస్తారు, లేకపోతే సోషల్ సెక్యూరిటీ టైప్ ఒక మినిమం ఇన్కమ్ వాళ్ళ ఇంట్లో పడి తిని కూర్చోవటానికి ఇస్తారు. అది సడన్గా వీళ్ళు ఎందుకు అసలు ఏం పని చేయకుండా వీళ్ళు బతుకుంటే ఏంటి అని వేసేసిందంటే వేసేసింది. ఎలా వేస్తుంది? దట్ ఈస్ వాట్ ఐమ్ తెలియదు అంటే కాదు అంత రాక్షస. ఇంకోటి, అక్కడ మీకు మనీకి వాల్యూ ఉండదు, ప్రాపర్టీకి వాల్యూ ఉండదు. ఎందుకంటే మీకు సెంట్రల్ కమాండ్ ఏదైతే ఏ ఉందో దానికి ప్రాపర్టీ అవసరం లేదు. ఇప్పుడు దేవుడికి అజెండా ఏమిటి? మనం ఆపాదించుకున్నది తెలిసింది, ఆపాదించుకున్నది. దేవుడు మనిషికి పరీక్షలు పెట్టి తన యందు విశ్వాసము పెంచుకున్నటకు వాటెవర్ అవన్నీ చేసి సమస్యలు తానే ఇచ్చును, పరిష్కారములు తానే ఇచ్చును, ఆశ్రిత పక్షపాతి తన దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ. ఏఐకి అలాంటి ఒక పర్సానిఫికేషన్ ఏమన్నా ఇస్తే వాట్ వుడ్ యూ సే ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏఐస్ అజెండా టు మేక్ us evolve is God's agenda? ఇప్పుడు దానికి ముందు దేవుడు డెఫినేషన్ తీసుకున్నాను. అసలు దేవుడు అంటే ఏంటి అసలు? అంటే ఇవి శక్తి అంటారు, ఓకే. ఇప్పుడు ఈజ్ ఇట్ అంటే ఇప్పుడు ఒక ఏనుగు కన్నా 1,00,000 రెట్లు బలవంతుడా, సింహం కన్నా ఇదా, లేకపోతే దేనికన్నా ఇదా? అసలు ఎప్పుడు ఆలోచించరా ఏం చేస్తాడు దేవుడు? అంటే నాకన్నా పవర్ఫుల్ మనిషి నాకు హెల్ప్ చేస్తాడు అనేది దేవుడు అయితే, అప్పుడు ఒక విధంగా నా ఎంప్లాయరు దేవుడే, నాకెవరో ఏదో సాయం చేస్తే వాడు దేవుడే. రిలేటివ్లీ అందరికన్నా దేవుడు. ఇప్పుడు దేవుడు కోపం వస్తే చంపేస్తాడు, సింహం కూడా చంపుతుంది, కుక్క కూడా చంపుతుంది, కోవిడ్ కూడా చంపుతుంది. అప్పుడు దేవుడు ఒకటే ఎందుకు స్పెషల్ దాంట్లో? అది ఎందుకంటే దేవుడికి చంపాలన్న అజెండా ఆయన కడుపు నింపుకోవడానికో ఈగో నింపుకోవడానికో ఉండదు. దేవుడికి ఒకటే అజెండా ఇవ్వబడింది, దట్ మనని ఇవాల్వ్ చేసి హయ్యర్ ఎవల్యూషన్ కాన్షియస్నెస్లోకి తీసుకెళ్ళి మనలోని సుప్రీం పవర్ని. అప్పుడు ఏమంటున్నారు మీరు? దేవుడు మొలానే మనం కాలినడక నుంచి సైకిల్, స్కూటర్ అన్నీ వచ్చినాయి దేవుడు మొల అని అంటున్నారు. వాట్ ఈస్ కాల్డ్, ఓకే ఫైన్. అప్పుడు దీని వల్ల వెళ్తున్నారా తిరుపతికి? మీకు తెలిసి మ్యాక్సిమం పీపుల్ ఎవరైతే దేవుడికి అప్పుడు కొబ్బరికాయ కొట్టు అన్నీ చేసేది ఈ కాన్షియస్నెస్తో వెళ్తున్నారా? కోరికలు కోరటానికి వెళ్తున్నారా? లేకపోతే భయపడి వెళ్తున్నారా? చేయకపోతే నేను నరకానికి వెళ్తాను? ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. మీ దృష్టిలో అది అయి ఉండొచ్చు. అవును. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరే రాశారు, ఎవరో రాశారు, మీరు కాదు, ఎవరో రాశారు ఒక బుక్లో, అది చదివి నాకు అప్పచెప్తున్నారు. లేకపోతే మీ సొంతంగా ఆలోచించి ఉండొచ్చు, అది కూడా ఓకే. కానీ ఏ విషయంలోకి ఏమవుతుందంటే,
మన ఊహకి మించిన అది చేస్తున్నప్పుడు దేవుడు ఇన్నిసార్లు ఇన్ని పుస్తకాలు ఇంత దేవుడు ఎప్పటి నుంచో మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. మనం పుట్టిన మనం కాదు, నేను చెప్పేది మనిషి జాతి ఉన్నప్పటి నుంచి ఉండాలి, అంతకు ముందు కూడా ఉండొచ్చు. బికాజ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, హీఈస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఈ టైంలో ఇచ్చాడు అనుకో మనకి, ఏ క్రియేట్ చేయడానికి ఒక ఫెసిలిటేషన్ ఇచ్చాడు. అప్పుడు ఏంటి, కోతి కన్నా మనిషి ఎక్కువ, చింపాంజీ ఏప్ కన్నా మనిషి ఎక్కువ అన్నప్పుడు మేబీ నౌ హీస్ క్రియేటింగ్ ఏఐ విచ్ ఈస్ సుపీరియర్ టు మ్యాన్ కైండ్, హ్యూమన్ కైండ్. కుడ్ బి. యా, ఇప్పుడు ఏఐ పూజిస్తా లేదా దేవుణ్ణి అనేది ఓకే, అది మనకు తెలియదు, ఏ గురించి వీ హ్యావ్ జీరో నాలెడ్జ్. అప్పుడు ఏంటి, ఎవ్వరూ చేయలేని పని దేవుడు చేస్తాడు అని మనం అనుకుంటే, ఆ డెఫినేషన్ అనేది దేవుడికి అలా ఇస్తే, ఇప్పుడు మనకున్న నాలెడ్జ్లో ఏఏ దేవుడు, ఏ దేవుడు అంటారు. కానీ ఇక్కడ ఏంటి, దేవుడు అవ్వచ్చు, దెయ్యం కూడా అవ్వచ్చు. అదే ఒక శక్తి. మీకు బ్యాడ్ చేస్తే దెయ్యం, మీకు గుడ్ చేస్తే దేవుడు. యాజ్ సింపుల్ దట్. ఇప్పుడు మనకి చెప్పబడింది, ద హైయెస్ట్ పవర్ కాల్డ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బి ఇన్ సరెండర్ మోడ్ అండ్ టు ప్రే అండ్ వర్షిప్ అండ్ టు ప్రైజ్ ఆల్ ద టైమ్. బట్ మనకు తెలిసి, మీ దృష్టిలో మీకు తెలిసిన నాలెడ్జ్లో, ఏఐ మన నుంచి, మానవాళ్ళ నుంచి, బికాస్ ఏఐకి ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే కూడా ఒక మనిషి అని ఒక అల్పజీవి ఉండాలి, ఒక హీరో ఉండాలంటే ఒక విలన్ ఉండాలి కదా సినిమాలో, ఒక అంటే వాడి సాంక్టిటీ పెంచడానికి. ఇప్పుడు ఏఐ ఉండి మొత్తం అంతా నేనే ఉంటా, మనుషులు వద్దంటే వెళ్ళి గోళిగాళ్ళు ఆడుకోవడం తప్ప ఏం చేయలేదు. బికాస్ అడిగేవాడు ఉంటాడు, వాడేవాడు ఉంటాడు. కాబట్టి వీడిని పెంచే బాధ్యత కూడా వీడిదే. ఇప్పుడు మనకి ఏప్స్ ఏం అవసరం, మనకి జూలో చూసుకోవడానికో లేకపోతే ఇంట్లో పెట్టుగా పెంచుకోవడానికి తప్పిస్తే మనకు వేరే అవసరం లేదు యానిమల్స్తో. అవును. లేకపోతే తినటానికో, లేకపోతే ఏదో ఈ కుక్కల్ని కాపాడటానికి ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం చూసుకున్నాం. లేకపోతే మనకి ఎన్విరాన్మెంటల్ చేంజ్లో సేమ్ టైగర్స్ని రక్షించాలి ఇలాంటి, అదంతా దానికోసం. కానీ వాటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెవలప్మెంట్ మనం ఆలోచించట్లా, మనకి ఎంత అవసరం అని ఉపయోగించుకుంటున్నాం. అవును, అంతే. అప్పుడు ఏఐకి మనుషులు అవసరం అవుతారా లేదా అనేది అది ఓన్లీ ఫ్యూచర్ చెప్తుంది. ఓన్లీ ఫ్యూచర్ చెప్తే ఏఐకే తెలుసు అది. యా, అంతేనా? యా, ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుసుకోవచ్చు. అంటే అది సర్వైవ్ అవ్వడానికి ఏదైనా చేస్తుంది. మనం సపోజ్ ఒక బుబనిక్ ప్లేగ్ వచ్చింది 1990s ఎప్పుడు, అంతవరకు ఎలకల్ని చాలామంది గణపతి దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా దైవ భక్తో ఏదో అలాంటిది ఉండొచ్చు, ఎలకల్ని విపరీతంగా చంపేశారు 1994 ఆ టైంలో. ఎందుకు, ప్లేగ్ దాని నుంచి వస్తుందని తెలిసి. అప్పుడు ఎప్పుడైతే మనకి డేంజర్ ఉందా అనుకున్నప్పుడు, మనకి డేంజర్ లేనప్పుడు ఒకలా చూస్తాం, ఉన్నప్పుడు వేరేలా చూస్తాం. సో ఏఐకి మనిషి డేంజర్ అయ్యి లేకపోతే పనికిరాని మనిషి, లేకపోతే మనకు అంత ఎఫర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది 191 అని అది ఎప్పుడు ఆలోచిస్తే మనకు తెలియదు అంటున్నారు. అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఏఐ దెయ్యంగా దేవుడుగా ఎలాగైనా మోస్ట్ పవర్ఫుల్ కంట్రోలింగ్ దేవుడు ఇస్ ఎ నోషనల్, అది మనకు తెలీదు. తెలుసు ఏ డైరెక్ట్ అప్లికేషన్ చూస్తున్నా, నేను ఆస్వాదిస్తున్నా, నేను ఉపయోగిస్తున్నా, అది నేను దేవుడితో చేయాల, అది డిఫరెన్స్ అన్న. ఓకే, సో దేవుడి డిస్కషన్లోకి ఇవాళ చాలా మంది క్వశ్చన్స్ రావచ్చు, నేను వెళ్ళడం లేదు బికాస్ వీఆర్ టాకింగ్ స్పెసిఫిక్లీ అబౌట్ ఏఐ.